శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీకవరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ అనుమస్మరణాద్ భవేతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగినటువంటి ప్రశ్నల సముదాయం చాలా ముఖ్యమైంది. శిష్యుడు ఎటువంటి సందేహాలు తనకి కలిగితే ప్రశ్నలు అడుగుతాడో ఆ అడిగినటువంటి ప్రశ్నలకి అనుకూలమైన జవాబు గురువు గారు ఎప్పుడూ ఇస్తాడు. అది గురువుకి శిష్యుల మీద ఉన్నటువంటి అనుగ్రహం అన్నమాట. శౌనకాది మహర్షులు స్వయంగా వాళ్ళు వైరాగ్యపూరితమైనటువంటి జీవితాన్ని నైమిషారణ్యంలో గడుపుతున్నారు. వాళ్ళకి ఆ కర్మకాండ నిర్వహించటానికి అధికారం ఉంది. దాంతో పాటు భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని వారు పొంది ఉన్నారు. వాటిలలో కూడా వాటికి అర్హత ఉన్నది. కానీ వారికి ఏమిటంటే ఇంకా వినాలి, విని అందులో పరిపూర్ణత సాధించాలి. ఆ పరిపూర్ణత సాధించాలి అంటే గురువు యొక్క సహాయం, గురు శుశ్రూష అవశ్యం. కాబట్టి వాళ్ళకి అదృష్టవశాత్తు సూత మహాముని అక్కడికి వచ్చాడు. ఆయన్ని వాళ్ళు అడిగారు, ఓ సూత మహర్షి, నువ్వు వేదవ్యాసుడి వలన సకల ధర్మాలు విన్నావు, అన్ని విషయాలు నీకు తెలుసును. యాని వేద విదాం శ్రేష్ఠో భగవాన్ బాదరాయణ అన్యే చ మునయస్సూత పరావర విదుః వేద్ధత్వం సౌమ్య తత్సర్వం తత్వతస్తదనుగ్రహాత్ బ్రూయుస్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. గురువులు శిష్యులకి వాళ్ళు బ్రూయు చెప్తారు. ఏం చెప్తారు? సర్వము చెప్తారు. యథాతథంగా గురువులు ప్రేమ కలిగిన శిష్యులకి రహస్యమైన విషయాన్ని తప్పనిసరిగా చెప్తారు. మాకు ఆ రహస్యాలు తెలుసుకోవాలని ఉన్నది అని అంటూ వాళ్ళు ఏమంటున్నారు, ఆ ధర్మశాస్త్రాలు మొదలైన వాటి యందు ఏది మానవులు యథార్థంగా ఖచ్చితమైన శ్రేయస్సు, వాళ్ళు దేన్ని ఆచరిస్తే వాళ్ళకి శ్రేయస్సు కలుగుతుంది, ఆ ఉపాయంను నిశ్చయించి మాకు చెప్పినట్లయితే దానిని మేము ఆచరణలో పెట్టి దాని ఫలితాన్ని మేము పొందుతాం అని వాళ్ళు అడుగుతూ అసలు విషయం ఇప్పుడు బయట పెడుతున్నారు. ప్రాయేణ అల్పాయుష సర్వే కళావస్మిన్ మహాయుగే జనా మందాః సుమందమతయః మందభాగ్యాః ఉపద్రుతాః. అది కలియుగంలో మానవుల తీరు ఇలా ఉన్నది. ఎలా ఉంది? ఆయువా లేదు, దానికి తగ్గట్టు శరీరంలో ఆరోగ్యాలు అంతంత మాత్రమే, రోగాలు ఈ మొదలైన వాటి యొక్క బాధలు, అలసత్వం,
దురదృష్టం. వీటన్నింటికంటే మించి ఆ తమో గుణం యొక్క ప్రభావం చేత బాగా వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రయోజనం తమకి కావాలో అనే విషయం కూడా తెలియని దుస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఇది ఈనాటి మానవుడి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారు. మొట్టమొదట వాళ్ళు అడిగిన విషయం, దీనికి ఏమిటి మందు? అసలు పోనివ్వండి, వాళ్ళు అలాగే ఉంటే ఉంటారు, దానికే ఉంది, అలాగే జన్మించారు, అలాగే ఉంటారు కొంతకాలం, ఎంతకాలం ప్రాప్తం ఉంటే అంతకాలం, తర్వాత మరణిస్తారు. అలా అనుకోవట్లేదు అక్కడ శౌనకాది మహర్షులు. అందుకే వచ్చింది భాగవతం. మనం భాగవతాన్ని అధ్యయనం చేయవలసింది కూడా అందుకే. ఈ మొట్టమొదటి ప్రశ్నలోనే భాగవతం ఎందుకు చెప్పాలి, చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఎందుకు వినాలి, విన్నట్లయితే దాని వలన కలిగే ఫలితం ఏమిటి అన్నంత సుదీర్ఘమైనటువంటి ప్రణాళికతో చెప్తున్నారు. మొట్టమొదటి కారణం మానవుల యొక్క అలసత్వం, మందభాగ్యత్వం, అల్పాయుష్కత్వం, రోగాలు మొదలైన వాటితో బాధపడే లక్షణం, కష్టాలు, బాధలు, దుఃఖాలు, వీటికి తగ్గట్టు దురాశ, ఈ మొదలైనటువంటి దుర్గుణాలు, వీటన్నింటితో మానవులంతా మునిగిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి అంటే శాస్త్రం ఏం చెప్పిందో చెప్పాలి. ఆ శాస్త్రాన్ని గురించి చెప్తున్నారు ఇప్పుడు. భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః. అనేక కర్మలు చెప్పినటువంటి శాస్త్రములు భూరిని చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే వీళ్ళు అసలు మందబుద్ధులు కదా, వీళ్ళకి ఎక్కదు, బుర్రకి ఎక్కదు. వీళ్ళు వినరు అంతసేపు కూర్చుని. అందువలన ఏం చేయాలి అంటే, ఏది అవసరమో ఆ అవసరమైంది ఎలా చెప్తే వాళ్ళు విని దాని వైపుకి ఆకర్షితులై తమ కర్తవ్యం ఏమిటో తెలుసుకుని వైరాగ్యయుక్తులై మోక్షం వైపుకి అడుగులు వేస్తారో అది అలాగా వాళ్ళకి చెప్పాలి. అది ఎంత అద్భుతమైన ప్రశ్న అడిగారు శౌనకాది మహర్షులు. సాధారణంగా పురాణాలు ఇలా ఈ శౌనకాది మహర్షుల ప్రశ్నలతో ప్రారంభం అవుతాయి, కానీ ఆ ప్రశ్నలోనే చాలా విశేషం ఉంది. అందుకనే దాన్ని మనం ఇంత బాగా ఇంత ఎక్కువగా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం. మరి నువ్వేం చేయాలి? సోత అతసాధో యత్సారం సముద్గృహ్య మనీషయా. నువ్వు మేధావివి, బుద్ధిమంతుడివి. ఆ శాస్త్రాలన్నింటి యొక్క వాటన్నింటినీ మధించినటువంటి నువ్వు విద్వాంసుడివి. అందుకని అందులో సారాన్ని ఉద్ధృత్య బ్రూహి, చెప్పండి. ఇది వాళ్ళ పరిప్రశ్న. గురువుని ఎంత వినయంగా అడిగారో. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా అస్వస్థత కలిగినట్లయితే, అస్వస్థత అంటే స్వస్థతకు వ్యతిరేకమైంది. అంటే ఏది లేనప్పుడు ఉండటమే స్వస్థత, అది భగ్నమైతే అస్వస్థత. అప్పుడు ఏం చేస్తాడు? వైద్యుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తనకి వచ్చిన అస్వస్థత ఏదో తనకు చెప్తాడు. ఒక్కొక్కసారి చెప్పలేకపోవచ్చు. తన అస్వస్థతని తాను బయట పెట్టుకునే నైపుణ్యం అతడికి ఉండకపోవచ్చు. ఇలాంటిది మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. అందుకనే ఆ అస్వస్థుడైనటువంటి మానవుని తరఫున స్వస్థులైనటువంటి శౌనకాది మహర్షులు గురువైనటువంటి సూత మహర్షిని అడుగుతున్నారు. నువ్వు శాస్త్రాలన్నీ పరిశీలించిన వాడివి. ఆ శాస్త్రం యొక్క సారాన్ని నువ్వు పిండి అది బ్రూహిణ శ్రద్ధధానాయ మాకు బ్రూహి భద్రాయ భూతానాంతే ఏనాత్మ సుప్రసీదతి. మాకు దేని వలనైతే శాంతి కలుగుతుందో అటువంటి విషయాలను మాకు చెప్తే మేము సంతృప్తి పొందుతాము అని అంటూ, సూత జానాసి భద్రంతే భగవాన్ సాత్వతాంపతి. ఇక్కడ దాకా ఒక విషయాన్ని
చక్కగా 4-5 వాక్యాల్లో వివరించి ఒకే విషయాన్ని చెప్పారు. మానవుడి స్థితి, తాను అటువంటి స్థితిలో ఉన్నాడని కూడా అతనికి తెలియని దుస్థితిలో ఉన్నాడు మానవుడని వివరించి మానవుడి స్థితిని చెప్పారు. చెప్పి వెంటనే వీళ్ళు మళ్ళీ ఏమడుగుతున్నారు? ఓ సూత మహర్షి, భగవాన్ సాత్వతాంపతి దేవక్యాం వసుదేవస్య జాత యస్య చికీర్షయ. మరి ఆయన ఆ పరమేశ్వరుడు ఏ కార్యాన్ని చెయ్యాలి అనుకుని దేవకి వసుదేవుల పుత్రుడిగా జన్మించాడో ఆ దేవకార్యం నీకు తెలుసు. అసలు కృష్ణావతారం ఎందుకు వచ్చిందో నీకు తెలుసు. కృష్ణుడు దేవకి వసుదేవుల యొక్క కుమారుడుగా ఉద్భవించాడు కదా. మరి ఆయన ఆయన అవతరించింది లోక కళ్యాణం కోసమే కదా. కాబట్టి ఆ విషయాన్ని నువ్వు ఆ లోక కళ్యాణం కోసం ఆ కృష్ణ కథల్ని మాకు చెప్పినట్లయితే దాదాపుగా పరిష్కార మార్గం కూడా వీళ్ళే చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించి మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ మానవ జాతి అస్వస్థతగా ఉన్న మాట యథార్థమే. కానీ అటువంటి వాళ్ళకు కూడా ఒక మోక్ష మార్గాన్ని ఉపదేశించాలి అంటే దానికి ఆ అలసత్వానికి, ఆ మందభాగ్యత్వానికి, ఆ మందత్వానికి, వీటన్నింటికి మందు భక్తి. తదేకమైనటువంటి దీక్ష కలిగిన భగవత్పాద పద్మాల మీద అచంచలమైన భక్తి విశ్వాసాన్ని ముందు వీళ్ళకి కొంచెం కొంచెంగా కలిగేటట్లు చెయ్యాలి. ఆ భక్తి యొక్క రుచి కనుక ఈ అలసలు మందబుద్ధులు అయిన వాళ్ళు కొంచెం తెలుసుకోగలిగితే, ఆ రుచి తెలుసుకోగలిగితే అందులో నుంచి మళ్ళీ వెనక్కి రారు. అంటే ఇప్పుడు భాగవతం ఏం చెయ్యబోతున్నదో మనకు అర్థమవుతున్నది. శౌనకాది మహర్షులు చెప్పినటువంటి స్థితి ఏ మానవుల్లో ఉందో అది మనలోనూ ఉంది. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట చేయవలసిన పని ముందు ఈ మందభాగ్యత్వాన్ని, అలసత్వాన్ని, వ్యగ్రతని, అనేక విషయాల మీదకి మనస్సు పోవటమే తప్ప ఆ భక్తి అంటూ ఏమిటో తెలియనటువంటి స్థితిలో ఉన్న మనస్సుని, మానవుడి మనస్సుని ముందు ఎటువైపుకి మళ్లించాలి అనే విషయాన్ని ముందు భాగవతం చెప్పాలి. చెప్పి అక్కడితో వదిలిపెట్టడానికి కుదరదు. పైగా ఏమన్నారు వీళ్ళు, శాస్త్రాలు ఇన్ని ఉన్నాయి, ఆ శాస్త్రాల సారమంతా నువ్వు ఉద్ధృత్య బయటికి తీసి చెప్పు అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు శ్రీమద్ భాగవతం చెప్పబోతున్నాడు. వీళ్ళు అడిగిందేమిటి? శాస్త్రముల యొక్క సారం అంతా మాకు పిండి చెప్పమంటున్నారు. అంటే భాగవతం ఏమిటి అని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. భాగవతం సమస్త వేదాంత సారం, సమస్త పురాణాల సారం, సమస్త శాస్త్రాల సారం, సమస్త ధర్మశాస్త్రాల సారం. ఇంకా వివరంగా చెప్పాలంటే మానవుడు మోక్షం పొందటానికి ఒక క్రమమైనటువంటి సోపానయుక్తమైనటువంటి మార్గాన్ని తెలియజెప్పే మహోత్కృష్టమైనటువంటి సారభూతమైనటువంటి గ్రంథం. అది చదివితే ఎలా చదవాలో, అలా చదివితే ఎలా మననం చేయాలో అలా మననం చేస్తే, ఎలా నిరంతరం ధ్యానించాలో అలా నిరంతరం ధ్యానిస్తే మానవుడు తన యొక్క పరమ ప్రయోజనాన్ని పొందుతాడు. సత్యం పరం ధీమహి మనం చెప్పుకున్నాం. ఆ మొట్టమొదటి శ్లోకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భాగవతం మనం అధ్యయనం చేసేటప్పుడు మర్చిపోకూడదు. అదే మనకి కరదీపికలాగా ఉపయోగపడి అనేక విషయాల మీదకి వెలుగుని ప్రసరింపజేసి ఆ విషయాల్ని మన బుద్ధికి గమ్యమానం అయ్యేటట్లుగా చేస్తుంది మొట్టమొదటి శ్లోకం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడిగారు అంటే, మాకు శ్రీకృష్ణుడి ప్రసక్తి కూడా వీళ్ళే తీసుకొచ్చారు. అసలు నిజానికి ఇక్కడ ఆలోచించవలసింది ఏమిటి? మా పరిస్థితి ఇలా ఉందయ్యా,
ఈనాటి కలియుగంలో మానవుల పరిస్థితి ఇలా ఉందయ్యా, నువ్వు ఏం చేయాలో నువ్వు చెప్పు అని అడిగేసి ఊరుకుంటే సరిపోతుంది. వాళ్ళు అంతటితో ఆగలేదు. ఏమడుగుతున్నారు? కృష్ణుడు అవతరించాట కదా దేవకీ గర్భంలో, ఆ రహస్యాలు నీకు తెలుసు కదా, అవి మాకు చెప్పు అని అడుగుతున్నారు. మొట్టమొదట రోగి అవస్థను వర్ణించి చెప్పారు, దానికి మందు చెప్పమన్నారు, దీన్ని గురించి కూడా చెప్పమంటున్నారు. అంటే వీళ్ళ మనస్సులు దేనికి సిద్ధంగా ఉన్నాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ మీద భక్తిని తమ మనస్సుల్ని లగ్నం చేసి ఆయన్ని భక్తితో సేవించాలి అనేటటువంటి ఒకానొక దృఢమైన దీక్షకి వీళ్ళ మనస్సులు సిద్ధంగా ఉన్నాయి. శౌనకాది మహర్షుల మనస్సులు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయి. వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? మనలా అంటే శ్రీమద్ భాగవత పఠితలకి శ్రోతలకి అధ్యయనం చేసే వాళ్ళకి కూడా అదే మార్గము అని వాళ్ళు ఆలోచించి ఈ ప్రశ్న మన తరపున వాళ్ళు అడుగుతున్నారని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? మనకి భాగవత అధ్యయనం మీద దృఢమైన ఆసక్తి ఏర్పడుతుంది, భక్తి కలుగుతుంది, అది చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నాడు? తన్న శుశ్రూషమాణానాం అర్హసి అంగా అనువర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. శౌనకాది మునులే అడుగుతున్నారు, ఆ ఈశ్వరుని యొక్క అవతారం ప్రాణుల యొక్క క్షేమం కోసం, భవాయ చ అది మరి సమృద్ధి కొరకు కోసం, వృద్ధి కోసం అని కదా చెప్పారు. మరి మాకు ఇప్పుడు క్షేమం లేదు, వృద్ధి లేదు, కాబట్టి నువ్వు కృష్ణ కథలు చెప్తే మాకు క్షేమం వృద్ధి కలుగుతాయి. క్షేమం దేనికి? ఆరోగ్యం కలుగుతుంది, ఆయువు పెరుగుతుంది, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం, ఉన్నంతకాలం కృష్ణ కథలు వింటూనే ఉంటాం, అభివృద్ధిని పొందుతాం. ఆ పద్ధతిలో అంటే మాలో ఉన్నటువంటి అలసత్వం మొదలైన వాసనల్ని మేము విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి వాళ్ళకే భాగవతం రుచిస్తుంది తప్ప వేరే వాళ్ళకి భాగవతం కూర్చోబెట్టి చెప్పినా బుర్రకి ఎక్కదు. అదే చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు? ఆపన్న సంస్కృతి ఘోరాం యన్నామ వివశో గృణన్ తత సద్యో విముచ్యేత యద్విభేతి స్వయం భయం. ఈ సంసారంలో పడి నిస్సహాయుడై ఉన్న జీవుడు ఆ పరమేశ్వరుడి నామం ఉచ్చరించాడే అనుకో, అప్పుడు ఏమవుతుంది? వెంటనే ఈ సంసారం నుంచి అతడు విముక్తుడవుతాడు, భవబంధాలు పోతాయి, అతడుకున్న భయం పోతుంది. అసలు పరమేశ్వరుడు అంటే భయానికే భయం. ఇంకా ఆ భయం మన ఏం చేస్తుంది? అలసులు మందబుద్ధులు అనే దాంట్లో ఉన్న దురదృష్టం, భయం, ఇవన్నీ పరమాత్మ యొక్క నామాన్ని నిరంతరం జపించటం, స్మరించటం, పూజించటం, ఇలాంటి వాటి వల్ల ఆ భయం పోతుంది అని ఆ శౌనకాది మహర్షులే చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు? యత్పాద సంశ్రయా సూత మునయ ప్రశమాయనా సద్య పునంతి ఉపస్పృష్టా స్వర్ధున్యాపోను సేవయా. గంగాజలం కొంతకాలం సేవించిన తర్వాత మాత్రమే పవిత్రం చేస్తుంది. ముందు సేవించాలి, అప్పుడు మనిషిని పవిత్రం చేస్తుంది. పరమేశ్వరుడి పాదాలని ఆశ్రయించి ప్రకృష్టమైనటువంటి శమాన్ని సాధన చేసి అటువంటి మహర్షుల సన్నిధిలో వారి స్పర్శ మాత్రం చేతనే మానవుడు వెంటనే పవిత్రుడవుతాడు. అంటే వారి సేవ గంగాజల సేవ కంటే కూడా ఇంకా అతి ప్రభావవంతమైనది, అతి మహిమాన్వితమైనది. గంగాజలం మానవుణ్ణి పవిత్రుణ్ణి చేస్తుంది అన్నమాట యథార్థమే, కానీ అంతకంటే ఎక్కువగా మానవుణ్ణి అతి త్వరగా పవిత్రుణ్ణి చేయగలిగినది ఆ మహర్షుల యొక్క, పరమాత్మ యొక్క సేవ. అందుకని ఆ మునులు అటువంటి వాళ్ళని మేము సేవిస్తాం. కాబట్టి ఇప్పుడు కోవా భగవతస్తస్య పుణ్యశ్లోకేడ్య కర్మణ శుద్ధి కామో నృణుయాద్ యశః కలిమలాపహం. భగవానుడి లీలలు పవిత్రమైన కీర్తిగల వ్యాసాది మహాత్ములు కొనియాడుతూ ఉంటారు. వ్యాసుడు భగవానుడి లీలలు ఎందుకు కొనియాడుతున్నాడు?
ఇదిగో ఇదే ప్రయోజనం. అంతఃకరణ శుద్ధిని కోరి ఏ మానవుడు కలిదోషాన్ని పోగొట్టుకునేటటువంటి ఆ వ్యాసప్రోక్తమైన భాగవతాన్ని వినకుండా ఉంటాడు? భాగవతాన్ని వింటాడు అంటే అతడు తన యొక్క కలిదోషాన్ని పోగొట్టుకుంటాడు. ఇప్పుడు మానవుడిలో కలిదోషం ఉంది, దాన్ని పోగొట్టేది హరినామ స్మరణ, కృష్ణ అవతార కథా శ్రవణం. ఇది మాకు తెలిసింది, ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. అదంతా కలిపి నువ్వు మాకు ఇంకా కేవలం కృష్ణ కథ వినేస్తే సరిపోతుందా? అది చెప్పాలి నువ్వు. కృష్ణ కథ ఎలా వినాలో అది నువ్వు చెప్పాలి. ఒక్క కృష్ణ కథ వింటేనే సరిపోతుందా? ఇంకా మిగతా ఏ కథలైనా వినాలా? అది కూడా నువ్వే చెప్పాలి. ఇన్ని రకాలైనటువంటి ఆ ప్రశ్నలు చెప్పిన 2 మాటల్లో ఉన్నాయి. ఒకటి అలసత్వం, అలసులు మందబుద్ధులని ఈనాటి మానవుని యొక్క పరిస్థితిని చక్కగా చిత్రించి చెప్పారు. దానికి శ్రీకృష్ణ కథ అనేదే దానికి అది పోగొట్టుకోవడానికి మార్గం అని చెప్పారు. దానివల్ల ఇంకా ఏమేమి ఉపయోగాలు కలుగుతాయో అవన్నీ నువ్వు ఆలోచించి మాకు చెప్పు అని అడుగుతున్నారు. దీనివల్ల మనకి స్పష్టంగా ఏమర్థమవుతున్నది అంటే, భాగవతం ఎందుకు వచ్చింది అంటే మానవుడిలో ఉన్న తమో గుణం, రజో గుణాల్ని పూర్తిగా నిర్మూలించటానికి వచ్చింది. మొదటి విషయం. దీనికి విధానం తప్పనిసరిగా కృష్ణ భక్తి. కాబట్టి ఏ విధంగా ఎటువంటి మాటలు చెప్తే, ఎటువంటి కథలు చెప్తే మానవుడి మనస్సులో భక్తి కలుగుతుంది, ఆ భక్తి వలన అతని మనస్సంతా భక్తితో నిండిపోయి శరీరం అంతా భక్తిమయం అయిపోతే మిగిలిన దుష్టపు ఆలోచనలేవి అతడు దరిచేరకుండా దూరంగా పోయినట్లయితే, అతడు నిర్భయుడై ధైర్యవంతుడైతే అప్పుడు ఆ భక్తి అతన్ని జ్ఞానం వైపుకి, వైరాగ్యం వైపుకి తీసుకువెళ్ళాలి. అందుకు అది కూడా ఎలా ఉంటుందో నువ్వు చెప్పాలి అని ఈ శౌనకాది మహర్షులు అడుగుతున్నారు. ఇంకొక మాట కూడా అడిగారు. ఇది చాలా ఇప్పటికి రెండు పాయింట్లు అడిగారు. ఇప్పుడు 3వ పాయింట్ కూడా వీళ్ళు అడుగుతున్నారు. ఏమంటున్నారు? తస్య కర్మ, అది కోవా భగవతస్తస్య పుణ్యశ్లోకజ్య కర్మణ శుద్ధి కామో న శృణుయాత్. ఎవరు వినము అంటారు? అందరూ వింటారు. తస్య కర్మాణ్యుదారాణి పరిగీతాని సూరిభి. ఆ పరమేశ్వరుడు అవతారం ధరించి గొప్ప కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఆ కార్యాల్ని విద్వాంసులు సర్వకాలాల్లో కీర్తిస్తూ ఉంటారు. శ్రద్ధాళువులైన వాళ్ళు అటువంటి వాళ్ళు ఏ విధంగా కీర్తించారో ఆ విషయాన్ని నువ్వు మాకు చెప్పు. పైగా ఈ మహావిష్ణువు తన మాయాశక్తి చేత యథేచ్ఛగా తన లీలల్ని ప్రకటిస్తూ ఉంటాడట. అటువంటి శుభకర్మలైన ఆయన అవతార గాథల్ని ఇప్పుడు మాకు నువ్వు వివరించి చెప్పు. పరమేశ్వరుడు తర్వాత విక్రమం విషయంలో మాకు తృప్తి లేదు. ఎందుకంటే దాన్ని గురించి మీరే రసజ్ఞులకు ప్రతిపదంలో మధుర పదార్థాలకు అంటే కూడా అధికమైన మాధుర్యం మీరు చెప్పేటటువంటి కథలు వింటే మాధుర్యం కంటే ఇంకా మాధుర్యం అనే గుణం బాగా పూర్తిగా ఉండి దానికంటే మించిపోయినటువంటి మాధుర్యం మాకు లభిస్తుంది. కాబట్టి వయంతు వితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే యశృణ్వతాం రసజ్ఞానాం స్వాదు పదే పదే కృతవాన్ కిల వీర్యాణి సహ రామేణ కేశవ. ఇప్పటికీ వాళ్ళకి శ్రీకృష్ణుని యొక్క కథలు కొద్దిగా అక్కడక్కడ వాళ్ళు విన్నారు. ఆయన అన్నగారు బలరాముడు ఉన్నాడు. తన అన్నగారితో కలిసి బలరాముడితో కలిసి కేశవ వీర్యాన్ని కార్యాన్ని కృతవాన్ కిల, ఆయన అద్భుతాలు చేశాడట. అతిమర్త్య అని మానవాతీతమైనటువంటి కార్యక్రమాలు అన్ని ఆయన చేశాడట. భగవాన్ గూఢ కపటమానుష, ఆయన మాయామానుష విగ్రహుడుట కదా, మాయా వేషాన్ని ధరించి వచ్చాడట కదా.
కలిమాగతమాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం ఆసీనాః దీర్ఘసత్రేణ కథాయాం సక్షణాః హరేః. కలి వచ్చి పడిందని మేము తెలుసుకొని మేమేం చేశాం, ఈ వైష్ణవ క్షేత్రమైన పుణ్యక్షేత్రమైన ఈ నైమిష క్షేత్రంలో మేము ఒక దీర్ఘకాలం చేసేటటువంటి ఒకానొక సత్రయాగం అనే దాని కార్యక్రమాన్ని తలపెట్టుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ ఉంటున్నాము. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథల్ని వినే అవకాశాన్ని నువ్వు మాకు కలిగించు. మానవుల అంతఃకరణం యొక్క పవిత్రతని హరించి వేసే కలిని తరించటం చాలా కష్టం. ఈ కలి అనేది అది కాల ప్రభావం, యుగ ప్రభావం. కలి అంటే అది ఏది కాదు, రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. సూర్యోదయం సూర్యాస్తమయం, ఏ కృతయుగం కాదు, మరి త్రేతాయుగం కాదు, ద్వాపర యుగం కాదు, ఏ యుగంలోనైనా సూర్యోదయాలు సూర్యాస్తమయాలు ఋతువులు అన్నీ ఇంతే. కాకపోతే కలియుగం అని ఇప్పుడు ఎందుకు అంటున్నాము అంటే మానవుని యొక్క ఆ స్థితి ఒక ఉన్నత స్థితి నుండి క్రమక్రమంగా దిగజారుతూ వస్తున్నది. దీనికి మనం వ్యాఖ్యానం ఏమని చెప్పుకోవచ్చు, కృతయుగం నుంచి కలియుగం దాకా అంటే క్రమక్రమంగా జీవభావం మానవుడిలో బాగా పెరిగిపోతున్నది. జీవభావం పెరిగితే అది ఏమవుతుంది, రజస్తమస్సుల యొక్క ప్రభావం ఆ జీవుణ్ణి బాగా పట్టుకొని ఆక్రమించేస్తుంది. ఆ రజస్తమస్సులు మనిషితో ఎటువంటి నీచాతి నీచమైన కృత్యాలైనా చేయిస్తాయి, అధర్మపూరితమైన పనులన్నీ చేయిస్తాయి. అలా చేసిన కొద్దీ అతడు ఇంకా అధపాతాళంలోకి పడిపోతూ ఉంటాడు. అతన్ని ఉద్ధరించడం కష్టం అవుతుంది. మళ్ళీ పరమాత్మ ఆవిర్భవించవలసిందే. ఇదంతా దృష్టిలో పెట్టుకునే వాళ్ళు అడుగుతున్నారు. అది ఏమని అన్నారు ఇప్పుడు అంటే, ఇప్పుడు మాకు మేము ఈ సత్రయాగం తలపెట్టింది కూడా అందుకే. నీవు వచ్చి మాకు చెప్తే మేము వినటం వలన ఇది క్రమక్రమంగా లోకంలో వ్యాప్తి పొందుతుంది. మరి ఆ కలి ప్రభావాన్ని హరించి వేసే విధానం నిశ్చయంగా మాకు ఈశ్వరుడు సముద్రాన్ని ధరించగోరు వానికి నావికుడి వలె నిన్ను అంటున్నాడు. కలి సత్వహరం పుంసాం కర్ణధారయువర్ణవం అన్నాడు. సముద్రాన్ని దాటించటానికి, ఒక నదిని దాటించటానికి ఆ నావికుడు ఉంటే అతడు చక్కగా ఆ నావని నడుపుకుంటూ అందులో ఎక్కించుకొని వీళ్ళని తీసుకెళ్లి అవతల ఒడ్డుకు చేరుస్తాడు. అలాగే ఈ కలి ప్రభావాన్ని మేము పోగొట్టుకోవటానికి మాకు నీ యొక్క ఆ సాన్నిహిత్యం సన్నిధి మాకు లభించాయి. బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి స్వాంకాష్టాం అధునోపేతే ధర్మకం శరణంగత. ఇది ముఖ్యమైన విషయం. పైగా ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు లేడట కదా, ఆయన అవతార పరిసమాప్తి జరిగిందట కదా. మరి ఇప్పుడు నిజంగా అసలు ఆ ధర్మాన్ని స్థాపించి ప్రజలందరినీ ఆయన గోవుల్ని ఆవుల్ని ఆవు దూడల్ని ఆయన కాచాడని చెప్తున్నారే, దాని అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి వీళ్ళకి తెలుసు. వీళ్ళందరినీ ఆయన ఉన్నంతకాలం గోవుల్ని ఆయన రక్షించాడు, పోషించాడు, బాగా జరిగింది. ఇప్పుడు ఈ గోవుల మంద వంటి ఈ జనాల్ని ఎవరు రక్షిస్తారు, ఎవరు వీటిని పోషిస్తారు, ఎవరు వీటిని కాపాడుతారు, పాలిస్తారు? ఆయన గోపాలుడు, వీళ్ళు గోవులు. ఈ గోవుల్ని ఇప్పుడు ఏ గోపాలుడు కాపాడుతాడు? ఎంత లోతుగా వీళ్ళందరూ ఈ శౌనకాది మహర్షులు అడిగారు ప్రశ్నని. ఎవరిని? సూత మహర్షిని అడిగారు. ఇప్పుడు మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. ఏమని? కలి ప్రభావం చేత కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రాణికోటి మానవ సమూహం యొక్క ఆ దుస్థితి నుంచి వాళ్ళని రక్షించి వాళ్ళకి సద్బుద్ధిని కలగజేసి వాళ్ళు మోక్షాన్ని పొందేటటువంటి విధానాన్ని వాళ్ళకి
బోధించాలి. అందుకోసమే భాగవతం వచ్చింది. మనం కూడా ఈ కలి ప్రభావం నుంచి, అంటే తమో గుణం, రజోగుణం, ఈ వీటి యొక్క ప్రభావం నుంచి బయటపడాలి అని లోపల ఎంతో తహతహలాడుతున్నాం. దానికి సరి అయినటువంటి విధానం భాగవతం చెప్తుంది. కాబట్టి భాగవత అధ్యయనం యొక్క ముఖ్యమైన పరమమైన ఉద్దేశం ఇది. ఫలితం మోక్షం. ఆ పద్ధతి, సోపానాల పద్ధతి, ముందు దుస్థితిని తెలుసుకోవటం, తర్వాత భక్తి, భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్యాలు. ఇదే ఇందులో ఎవరికి ఎంత అర్హత ఉంటే అంతవరకు, అంత ఉన్నత స్థాయి వరకు, అంత పై వరకు వాళ్ళు వెళ్తారు. కానీ అసలు ప్రయత్నం చేయకుండా వెళ్ళరు. ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఇది భాగవతం మనం అధ్యయనం చేయటానికి సరి అయినటువంటి విధానాన్ని మనం నిర్ణయించుకున్నాం. మన ఉద్దేశం అది. అంటే శ్రీమద్ భాగవత సారాన్ని గ్రహించటం, శ్రీమద్ భాగవతం మనకిచ్చే సందేశాన్ని గ్రహించటం అన్నదానికి పూర్వరంగం సిద్ధమైంది. దేంతో? శౌనకాది మహర్షుల యొక్క ప్రశ్నతో. ఎవరిని అడిగారు వాళ్ళు? సూత మహర్షిని అడిగారు. ఇప్పుడు ఆ సూత మహర్షి చెప్పటం ప్రారంభిస్తున్నాడు. సూత మహర్షి ప్రారంభించే విధానంలో మొదట్లో తన ఆలోచన ఏమిటో, తన ప్రణాళిక ఏమిటో, తాను ఏం చేయదలుచుకున్నాడో, తాను ఏం చెప్పదలుచుకున్నాడో, వాళ్ళు తనని ఏం అడిగారో ఇవన్నీ ఆకలింపు చేసుకుని దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్తాడు. ఆయన అంటున్నాడు, ఇది సంప్రశ్న సంతుష్ట విప్రాణం రౌమహర్షణి ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుం ఉపచక్రమే. ఇప్పుడు ఆయన ఈ విధంగా ఆ మహర్షులు వేసినటువంటి ప్రశ్నలు విని ఈ సూత మహర్షికి ఎవరి కుమారుడు అంటే రోమహర్షణుని యొక్క కుమారుడు. ఆయన కూడా తనని ఆశ్రయించినటువంటి శిష్యులకి ఇటువంటి బోధలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఆయన బోధనల వలన వినేవాళ్ళకి రోమహర్షణం కలుగుతుంది, ఆనందంతో ఒళ్ళు గగురు పొడుస్తుంది. కాబట్టి ఆయనకు రోమహర్షణుడు అని పేరు. ఆయన కుమారుడు రౌమహర్షణి, రోమహర్షణుడి కుమారుడు రౌమహర్షణి. సూతుడు కాబట్టి సూతుడు, సౌతి. ఆయనే సూత మహర్షి. రౌమహర్షణి అంటే రోమహర్షణుడి కుమారుడు, సూతుడు కాబట్టి సూత మహర్షి. ఆయన చాలా ఆనందించాడు. ఇది సంప్రశ్న సంతుష్ట. ఇలాంటి సరి అయిన ప్రశ్నలు శిష్యులు అడిగితే గురువుకి ఎంత ఆనందం కలుగుతుందో. ఎందుకని? తాను చెప్పదలుచుకున్న విషయం ఎవరికి చెప్పాలా అని ఆయన లోపల అనుమానిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు సరి అయిన శిష్యులు దొరికితే చాలా ఆనందంతో చెప్తాడు. ఆయన ఆనందించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన సూత ఉవాచ అంటుంది భాగవతం. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మొట్టమొదట తన గురువుని తలుచుకుని ఆయన గురుస్థుతి చేస్తున్నాడు. ఈయనకు గురువు ఎవరు? శుక మహర్షిట. ఆ శుక మహర్షిని తలుచుకుని గురువందనం చేస్తున్నాడు సూత మహర్షి. యం ప్రౌరజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. సూతుడు మొట్టమొదట తం సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. వ్యాస మహర్షి అయినా సరే, వాల్మీకి మహర్షి అయినా సరే, వాళ్ళు ఏం చేస్తారు అంటే మామూలుగానే మాట్లాడతారు. అంటే అర్థం మామూలుగానే చెప్తారు.
అది మనం మామూలుగా చెప్పారని అనుకుని ఓహో ఇంతే కదా అనుకుంటే మనం పొరపాటు పడిపోతాం. వాళ్ళు మామూలుగా చెప్పినా దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది. అది ఆలోచించి పట్టుకోవాలి మనం. ఇది మనం రమణీయం రామాయణ మార్గం అన్నటువంటి శీర్షిక పెట్టుకొని రామాయణం 6 కాండలు చెప్పుకున్నప్పుడు ఇదే దృక్పథంతో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా అదే దృక్పథాన్ని మనం ఆచరించాలి. ఆ దృక్పథాన్నే కలిగి ముందుకి వెళ్ళాలి. సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. సర్వభూత హృదయుడు మునిని అయినటువంటి మునిని నేను ఆనతోస్మి. ఏమిటి దీనికి అర్థం? ఒక జన్మలో సరిపోదు. ఈ ఒక్క మాటకి అర్థాన్ని మనం తెలుసుకొని చదువుకొని చెప్పుకొని దాన్ని భావన చేసి చేయటానికి అంత గొప్ప అద్భుతమైన బరువైన పదం సర్వభూత హృదయం. ఉరికినే ఒక మాట ఇలా అనుకుని అలా వెళ్ళిపోతే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. అటువంటి మునికి నేను ఆనతుడను, నమస్కారం చేస్తున్నాను. ఎవరికి? మునిం. ఎవరా ముని అంటే శుక మహర్షి. ఇంకా ఏం చేశాడో చెప్తాడు. ముందు ఈ ఈ విశేషణాన్ని మనం పట్టుకోవాలి. సర్వభూత హృదయం, సర్వప్రాణుల యొక్క బుద్ధి యందు కూడా ఆత్మరూపంగా ప్రకాశించేటటువంటి శుక మహర్షికి అని దానికి అర్థం. సర్వభూత హృదయం, సర్వభూతములు అంటే చిన్న సూక్ష్మమైనటువంటి ఏగో లేకపోతే దోమో, ఇంకా అంతకంటే సూక్ష్మమైన దాని దగ్గర నుంచి అతి పెద్దదైన ఏనుగో, ఇంకా దానికంటే పెద్దదైన దాని వరకు ఈ మధ్యలో వ్యాపించి ఉన్న ప్రాణికోటి యొక్క హృదయాలన్నింటిలోనూ వాటికి ఆత్మగా ప్రకాశించేవాడు. ఇది కొంచెం తికమగ్గా ఉంటుంది. అన్ని భూతాలకి ఈయనేట ఆత్మ. అన్ని భూతాలకి ఈయన ఆత్మ ఎలా అవుతాడు? నాకు నా ఆత్మ నాలో ఉంది, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మ ఆయనలో ఉంది, అక్కడ ఒక జంతువు ఉంది, దాని ఆత్మ దానిలో ఉంది. మరి ఇక్కడ ఈ సర్వభూత హృదయం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఈ ప్రాణికోటికి అంతటికీ ఈయనే ఆత్మట. ఇదే దాని అర్థం. అంటే సర్వ ప్రాణుల బుద్ధి యందు ఆత్మరూపంగా ప్రకాశించేటటువంటి శుక మహర్షికి సర్వ ప్రాణుల బుద్ధిలోనూ ప్రకాశిస్తున్నాడు. అసలు నేను శుక మహర్షి మాట పేరు ఎప్పుడు వినలేదు. నా బుద్ధిలో ఆయన ఎలా ప్రకాశిస్తాడు? నువ్వు విన్నా వినకపోయినా నీ బుద్ధిలో ఆయనే ప్రకాశిస్తాడు. తెలుసుకుంటే తెలుసుకున్నవాడివి అవుతావు, లేకపోతే అమాయకుడు అవుతావు. ముఖ్యంతి యత్సూర. ఆ మొదటి శ్లోకం విడిచిపెట్టకూడదండి. అది విడిచిపెడితే మనకి దారి దొరకదు, ఎటుపోతున్నామో తెలియదు మనం. సర్వభూత హృదయం మునిం అనతోస్మి. ఇది మనకి ఈశావాస్యోపనిషత్తు చెప్పింది. యస్తు సర్వాణి భూతాన్య ఆత్మన్యేవ అనుపశ్యతి. ఎవరైతే సర్వభూతాలని తన మనస్సులోనే సర్వభూతాలు తానే అని అనుకుంటాడో, అలాగే యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూత్. అన్ని భూతాలు తనలోనే ఉన్నాయి, అన్నింట్లోనూ నేనున్నాను ఆత్మరూపంగా. ఆత్మ అన్నింట్లోనూ ఉంది, తనలోనూ ఉంది. దీనికి ఒక్క దృష్టాంతం, ప్రతి సందర్భంలోనూ ఇదే దృష్టాంతం. ఏమిటది అంటే ఆభరణాలు, బంగారం. ఇది అద్భుతమైన శంకర భగవత్పాదులు చెప్పిన దృష్టాంతం. ఆభరణాలన్నింట్లోనూ బంగారం ఉంది. ఈ ఆభరణాలన్నీ బంగారంలోనే ఉన్నాయి. ఇది ఉద్దేశం. చక్కటి ఉదాహరణ, దృష్టాంతం. ఆభరణాలన్నీ బంగారంలోనే ఉన్నాయి. బంగారం ఆభరణాలన్నింట్లోనూ ఉంది. అది సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. అంటే దీన్ని ఇది ఈ మాటని నిరూపించటానికే భాగవతం వచ్చింది. ఇది మనకి ఎలాగ నిరూపితం అవుతుంది? పరీక్షిత్తు కథ ద్వారా.
ఆ సర్వభూత హృదయత్వం మనం కూడా సాధించామనుకోండి, దానివల్ల మనకేమిటి ప్రయోజనం? ఇంకా అంతకంటే ఉత్తమోత్తమైన ప్రయోజనం ఏది ఉండదో అదే దానికి ప్రయోజనం. అందుకోసమే మనం అటువంటి వైరాగ్య బుద్ధి మనకి ఉన్నది. చాలండి, ఇది విన్న దగ్గర నుంచి బాగా బుద్ధిగా టెన్షన్ పెరిగిపోతుంది, ఇలాగా ఎప్పుడు ఇదే మాట అని అనుకుంటే దానికి అంటే అలాంటి వ్యక్తులకి ఇంకా విని దాన్ని అర్థం చేసుకునేంత స్థాయి, ఆ పరిపక్వత రాలేదని అర్థం చేసుకోవాలి. పరిపక్వత వచ్చిన వాళ్ళు, బుద్ధిపక్వత ఏర్పడిన వాళ్ళు భాగవతాన్ని కానీ రామాయణాన్ని కానీ ఏదైనా ఒకటే, భాగవత కథైన రామాయణం, ఇంకా అష్టాదశ పురాణాలు, వేదాంతం ఏదైనా ఒకటి, ఇదే విషయం. కాకపోతే పేర్లు తేడా, విషయం ఒకటే. ఇది కూడా చాలా గ్రహించవలసిన విషయమే. భాగవతమైన రామాయణమైనా గ్రహించేది అదే విషయం మనం. అంతే తప్ప భాగవతం చదివినప్పుడు ఆ భాగవతమే అని, రామాయణానికి రామాయణమే అని, ఆ రెండు వేరు కాదు, అన్నీ ఒకటే. ఆ దృష్టి ఉండాలి. సర్వభూత హృదయం మునిం, అటువంటి శుకుడు ఆయనకి ఈయన నమస్కారం చేస్తున్నట్ట. ఏమిటి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆ విముక్తుడు జ్ఞాని అవటం చేత సకల కర్తవ్యాల నుంచి విముక్తుడు. ఆయనకి కర్తవ్యం అంటూ ఏదీ లేదు. ఎవరికి? శుక మహర్షికి. ఆయన కర్తవ్యమే లేదు, చేయవలసిన పనంటూ ఏదీ లేదు. శుక మహర్షి ఉపనీతుడు కాకుండానే ఒంటరిగా ఏం చేస్తున్నాడు? సర్వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆయన తండ్రి వ్యాస మహర్షి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ భాగవతాన్ని చెప్పింది ఎవరు, రచించింది ఎవరు? వ్యాస మహర్షి. వ్యాస మహర్షి కుమారుడు శుక మహర్షి. ఆ శుక మహర్షి ఏం చేశాడు? పరీక్షిత్తుకి భాగవత మహిమ చెప్పాడు. దానివల్ల ఎవరు లాభం పొందింది ఎవరు? ప్రయోజనం పొందింది ఎవరు? పరీక్షిత్తు. ఎవరి వలన? శుక మహర్షి వలన. శుక మహర్షి ఎవరు? వ్యాస మహర్షి కుమారుడు. వ్యాస మహర్షి ఏం చేశాడు? ఈ భాగవతాన్ని చెప్పాడు. అంటే తన తండ్రి గారు చెప్పిన భాగవతాన్ని శుకుడికి చెప్తే దానివల్ల శుకుడు ఏం ఫలితం పొందాడు? మోక్షం పొందాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ పరీక్షిత్ అనుసరించి ఆయన దారిలో మనం పెడుతున్నామని గతంలో అనుకున్నాం. అయితే పరీక్షిత్తుకు మోక్షం వచ్చేసింది కాబట్టి మనకి వచ్చేస్తుంది, వస్తుంది, వచ్చి తీరుతుంది. రాదనేటటువంటి ఆ అపనమ్మకంతో ఎప్పుడూ ముందుకు వెళ్ళకూడదు. సంపూర్ణమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి తప్ప అపనమ్మకంతో వెళ్ళకూడదు. కాబట్టి వస్తుంది అనే ధైర్యంతో వెళ్ళాలి. ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఎవరు? శుక మహర్షి. ఎందుకని వెళ్ళిపోతున్నాడు? ఆయనకేం కర్తవ్యం లేదు, ఏమీ చేయాల్సిన పని లేదు, ఎక్కడ ఉండాల్సిన పని లేదు. మరి ఎక్కడుంటాడు? ఆయన ఎక్కడ ఉండాలని అనిపిస్తే అక్కడ ఉంటాడు. అనిపించటం కూడా లేదు ఆయనకి. ఆ పద్ధతి వేరు. ఆయన అవసరం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. అది ఉంది. ఆయన అవసరం ఎక్కడుంది? ఈ పరీక్షిత్ దగ్గర ఉంది. ఇంత తరిచి భాగవతాన్ని మనం చదవాలి. అప్పుడే మన యొక్క బుద్ధికి పదును పెరుగుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది, చిత్త నైర్మల్యం ఏర్పడుతుంది, దృష్టిలో స్పష్టత ఏర్పడుతుంది. అస్పష్టమైన, ఏం చెయ్యాలో తెలియని, ఎందుకు చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అది మన దృక్పథం. ఆయన వెళ్ళిపోతుంటే ఆ వ్యాస మహర్షి ఏం చేశాడు? ఆ వియోగానికి, అయ్యో తన కుమారుడు తనను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నాడే అని ఆ దుఃఖంతో పోయి పుత్రాన్ని పిలిచాట. పిలిస్తే శుకుడి మరి సర్వభూత హృదయుడు కదా ఆయన. అంటే అన్ని భూతాల హృదయాల్లో ఈయన ఉన్నాడు, ఈయనలో అన్ని భూతాలు ఉన్నాయి.
ఈశావాస్యోపనిషత్తు 6-7 శ్లోకాలు, 1వ శ్లోకం 6-7 శ్లోకాలు. ఈ 3 శ్లోకాల్ని కనుక మనం ఒక చిన్న కాగితం మీద రాసుకొని అలా చదువుతూ ఉంటే మొత్తం ఉపనిషత్ వాంగ్మయం అంతా అందులోనే ఉంటుంది. సిద్ధాంతం అందులోనే ఉంది, సాధన అందులోనే ఉంది, మోక్షం కూడా అందులోనే ఉంది. ఈ భారత భాగవత రామాయణాదులు, తర్వాత పురాణాలు, వేదంతో సహా అన్ని అందుకే వచ్చాయి. ఆ 3 శ్లోకాలని వివరించడానికే వచ్చాయి. అదే చెప్పాడు మొదటి 3 శ్లోకాల్లో ఇక్కడ వేదవ్యాస మహర్షి. ఆ వేదవ్యాస మహర్షి శుక మహర్షి వెళ్ళిపోతుంటే ఈయన పుత్రాన్ని పిలిచాట. అని పిలిస్తే ఆ పుత్రుడు జవాబు చెప్పలా, ఈయన పిలిచిన పిలిపే ఆ వృక్షాలు ప్రత్యుత్తరం ఇచ్చినాయి, అంటే అవి ప్రతిధ్వనించినాయి. అదే ఈయనకి సమాధానంగా ఉన్నదట. అటువంటి ఆత్మ రూపుడైనటువంటి అన్ని ప్రాణులలోనూ ఆత్మరూపుడుగా ప్రకాశించేటటువంటి మునికి శుక మహర్షికి యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం. సూత మహర్షి చేసినటువంటి ఈ శుక ప్రార్థనని యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం, దీనికి పోతన అమాత్యుల వారు అద్భుతమైన తెలుగు పద్యం చెప్పారు. ఆ శ్లోకం చదువుకుని ఈ పద్యం చదువుకుంటే మనకి ఆ శ్లోకం చక్కగా అర్థమైపోతుంది. పోతన గారి యొక్క ఆ మాటల్ని కూడా మనం చెప్పుకున్నట్లు ఆ ఫలితం కూడా మనకి వస్తుంది. సముడై యవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటిబోవ మహాభీతిన్ ఓ కుమారయనుసున్ వ్యాసుండు చీరంగ వృక్షములుందన్మయతన్ ప్రతిధ్వనులు సక్కంజేసెమున్ను అట్టి భూతమయున్ మృక్కెద బదరాయణిన్ తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. అటువంటి భూతమయుడైనటువంటి శుక మహర్షికి మృక్కెదన్ అని మొట్టమొదటగా శుక మహర్షికి నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు. సముడై యవ్వడు ముక్త కర్మ చయుడై, ముక్త కర్మ చయుడు అంటే చయము సమూహం, కర్మచయం. ముక్త కర్మ అంటే చెయ్యవలసిన పని అంటూ ఏదీ లేని, అసలు ఆయనకి నైష్కర్మ్యం అంటే చెయ్యవలసిన క్రియాకలాపం అంటూ లేదు. పైగా ఆయన సముడు, అంతా ఎప్పుడు ఆ సమతాస్థితిలో ఉంటాడు. మనం సమతాస్థితిలో ఉండలేం, విషమ స్థితిలో ఉంటాం. విషమాకి వ్యతిరేకం సమ, సమాకి వ్యతిరేకం విషమ. సముడై ఎప్పుడూ ఒకే సమానమైన స్థితిలో, ఒడిదుడుకులు ఉండవు, ఆలోచనలో ఉద్రేకాలు, ఇలాంటి కష్టాలు సుఖాలు, ద్వంద్వాలు లేవు. ద్వంద్వం అంటే అది ఇది రెండు పగలు రాత్రి లాగా. ద్వంద్వాతీత స్థితే సమత్వ స్థితి. ఇది అద్భుతమైన విషయం. సముడై యవ్వడు ముక్త కర్మ చయుడై యం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం ముక్త కర్మ చయుడై ప్రవ్రజంతం సన్యాసి అయి. ఏం పని లేదు ఆయనకి, సన్యాసులు. ఆయన పుట్టుకతోటే సన్యాసి అంటే సమస్తమైనటువంటి కర్మకలాపాల్ని క్రియాకలాపాల్ని విడిచిపెట్టినవాడు. సన్యాసి అయి ఒంటిన్ పోవన్, ఆయన ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. పోవన్ మహాభీతిన్, భయం కలిగింది ఎవరికి? వ్యాసుడికి. మరి ఈయనకి భయం లేదు, ఆయనకి భయం ఎందుకు కలిగింది అంటే ఈయన ముక్త కర్మ చేయుడు కాబట్టి ఈయనకి భయం లేదు. భయం ఎవరికి ఉంటుంది? కర్మలు చేసేవాడికి భయం ఉండి తీరుతుంది. అయితే కర్మలు విడిచిపెట్టేయాలా? కూడదు. ఈ దృష్టితో కర్మలు చేస్తే ఏం చేస్తుంది? దానివల్ల నీకు పై మెట్టు లభిస్తుంది. ఇది భాగవత సారాంశం. ఇంతకంటే చాలా తేలిక, అర్థం చేసుకోవటం తేలిక, చెప్పటము తేలికే. చెప్పినప్పుడు విని అర్థం చేసుకో, అంతే తప్ప చెప్పటం ఎలాగా ఉన్న
ఉన్నదాన్ని ఇచ్చేసి కష్టం ఉన్నదాన్ని ఇంకా కఠినం చేసి దాన్ని అయోమయం చేసి చెప్పకూడదు. ఉన్నదాన్ని చాలా విడమరిచి తేలికపరిచి ఎంత కఠినమైన విషయాన్నైనా అలా తేలిగ్గా మేడీజీగా తయారు చేసి చెప్పాలి. అప్పుడు వినే వాళ్ళకి శ్రద్ధ కలుగుతుంది, దాని మీద ఆసక్తి కూడా కలుగుతుంది. అంతే తప్ప అతి అతి తేలికైన విషయాన్ని కూడా జటిలం చేసి చెప్తే వైముఖ్యత ఏర్పడుతుంది. అందుకని ఆ భయం ఈయనకి కలిగింది, వ్యాస మహర్షికి. ఈయనకి ఇంకా ఉన్నాయి తాపత్రయాలు, ఆయనకి అవి లేవు. ఓహో కుమారయనుచున్ వ్యాసుండు శ్రీరంగ, నాయనా కుమారా అని ఈయన వెనక నుంచి భయంతో అరుస్తున్నాడు, వెళ్ళిపోతుంటే, కొడుకు వెళ్ళిపోతుంటే. అలా పిలువగా మరి ఆయన మళ్ళీ అదే ప్రతిధ్వని వస్తోంది. తండ్రి అని ప్రతిధ్వని రాలా, ఈ ఓహో కుమార అన్నమాటే మళ్ళీ తిరిగి వినపడుతోంది. ఆయన అన్నాడా? పోనీ అనలేదు. ఎవరంటున్నారు? ఈ వృక్షాలే అంటున్నాయి. ఎందుకని ఈ వృక్షాలు ఎందుకు అంటున్నాయి? ఈ వృక్షాలు ఆయన ఒకటే. వృక్షాల్లో ఏ ఆత్మ ఉన్నదో ఆయనలోనూ అదే ఆత్మ, ఆయనలో ఏ ఆత్మ ఉన్నదో వృక్షాల్లోనూ అదే ఆత్మ. అంటే అన్నింట్లోనూ ఉన్న దీన్ని చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. సర్వత్రా సచ్చిత్తత్వమే ఉన్నది, నిర్గుణ తత్వం ఉన్నది. మాటలతో చెప్పలేని తత్వం సర్వత్రా ఉంది. మరి మాటలతో చెప్పలేకపోతే ఇంకా ఎలా చెప్తామండి? అదే కదా వచ్చిన దురదృష్టం. సర్వత్రా ఒక తత్వం ఉన్నది, దాన్ని చెప్పటానికి నానా తంటాలు పడుతున్నాయి ఈ శాస్త్రాలన్నీ, వేదాలన్నీ, వేదాంతం అంతా. ఇది కూడా అందులో భాగమే. భాగవతం కూడా అందుకే వచ్చింది. కాబట్టి ఈ వృక్షాలు ఎందుకు ప్రతిధ్వనిస్తున్నాయట, దానికి కారణం చెప్తున్నాడు ఆయన. తన్మయతన్ ప్రతిధ్వనులు సక్కంజేసే మున్ను. ఇవి ఆ శుక మహర్షి ఒకటే కాబట్టి, అన్నింట్లోనూ ఒకే ఆత్మ ఉంది కాబట్టి ఆయన చేసిన ప్రతిధ్వనిలాగా ఈ వృక్షాలు ప్రతిధ్వని చేస్తుంటే, అట్టి ఆ వృక్షాల చేత తాను చేయవలసిన ప్రతిధ్వని ఆ వృక్షాలు చేస్తుండగా ఎలా ఉంటుందో అది ఎవరిని ఉద్దేశించి, అవి ఎవరి తరఫున, అవి ఇలా చెప్పాలి, ఎవరి తరఫున ఈ ఒక వృక్షాలే కాదు మొత్తం ప్రకృతి అంతా ప్రతిధ్వనించిందో ఎవరి తరఫున ప్రతిధ్వనించింది? శుక మహర్షి తరఫున. మరి అడిగిన వాడు శుక మహర్షి తరఫున కాదా? ఆయన అంతే. అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఓ రెండు పక్షాలుగా కూర్చుని చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అనే రెండు పక్షాలు అయ్యాంగా. కాబట్టి వ్యాసుడిని ఒక పక్షంలో చేర్చి చెప్తున్నాం. లేవు అని అనుకుంటే అసలు ఏది అక్కర్లేదు. అంత హృదయానికి పవిత్రత ఏర్పడుతుందన్నమాట. అటువంటి సర్వభూతమయున్ మృక్యద బదరాయణిన్ తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. అటువంటి బాదరాయణికి నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు సూత మహర్షి. చేసి తర్వాత ఇంకా తాను చెప్పదలుచుకున్నది ఇంకా ఆ ప్రార్థన కార్యక్రమం ఎలా ఉందో ఏమిటో మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.